పరమ యథార్థం. కానీ ఈ బ్రహ్మాండమునకు సంబంధించినంత వరకు భండాసురుడి దగ్గర ఒక వరం ఉంది. ఆయన ముందు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఎవ్వరూ పనికిరారు, సగం బలాన్ని తీసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మాండానికి ఆవలి ఉన్న వారిని తీసుకొచ్చి ఈ బ్రహ్మాండంలో ఉన్న భండాసురుణ్ణి నిర్జింపచేయాలి. అందుకే బ్రహ్మాండము అంటే కోడిగుడ్డులా ఉంటుంది అని ఆ రోజుల్లో ఋషులు పేరు దానికి బ్రహ్మాండము, అండము, గుడ్డు అన్న పేరు పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఎప్పుడో ఈ మధ్య అదంతా ఓవెల్ షేప్ లో ఉంటుంది, ఇలా ఉంటుంది, గుడ్డులా ఉంటుంది అని చెప్పారు. కానీ ఎప్పుడు చెప్పిన మాట అంటే ఋషులు ఇది. కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మాండమునకు బయటికి వెళ్ళాలి, మనం వెళ్ళి పిలవాలి దేవతల్ని, ఒక మహానుభావుణ్ణి పిలవాలి, ఒక తల్లిని పిలవాలి, ఆవిడ రావాలి. ఆవిడ వస్తే భండాసురుణ్ణి నిర్జిస్తుంది. ఇప్పుడు మనందరం అసలు బయటికి వెళ్ళడం ఎలాగని అడిగారు. అడిగితే ఒక గొప్ప యజ్ఞం ఒకటి చెయ్యాలి. హిమాలయ